ఏంటో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి నెల 7-8 తేదీలు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో రఘురాం ఒంటిపై గాయాల విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేయడంపై ఎవరి పేరు చెప్తారన్నాడు. ఆమెను ఒత్తిడి చేసిన నేతలు కలవరబడుతున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధికారులకు అవినాష్ బెదిరింపులు అంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మా బాబాయ్ హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా చనిపోతున్నా న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత రెడ్డికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది అని పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గురువారం షర్మిల మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు అండగా నిలబడతా. ఈ కేసు ఆమె ఎంతో పెద్ద సవాళ్ళని ఎదుర్కొంటుంది, అందుకే నేను ఆమె పక్కన నిలబడ్డా. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సునీత రెడ్డికి న్యాయం జరుగుతుందా, ఆమె ప్రాణాలకు భద్రత ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై ప్రభుత్వ అఫిడవిట్లో పలు అంశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులు అవినాష్ రెడ్డి తన ఇంటికి పిలిపించి బెదిరించారు అఫిడవిట్లో ఉంది. వివేకానంద రెడ్డిని సునీత ఆమె భర్త కలిసి హత్య చేసినట్టుగా తప్పుడు రిపోర్ట్ తయారు చేసి దానిపై అధికారులతో అవినాష్ సంతకాలు చేయించినట్టు అందులో ఉంది. అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయటపడడం వల్లనే సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతున్నారని షర్మిల తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాకాని నేరానికి ఆధారాలున్నాయి, ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసు ఇది, హైకోర్టుకు నేరుగా రావడానికి వీల్లేదు, ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన ప్రత్యేక కోర్టు వాదన వినిపించిన ఏజీ దమ్మాలపాటి విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నా ముందు వాళ్ళు చేసి